మేడం మీరు జబర్దస్త్ లో ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ కనిపించట్లే అంటున్నారు. ఎస్, బికాస్ ఆఫ్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయండి. సో దానివల్ల నేను కొద్దిగా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. సో దానికోసం జబర్దస్త్ అనేది. బట్ టీవీకి మాత్రం, టీవీ ఆడియన్స్ కి నేను దూరం కాను. మళ్ళీ మళ్ళీ మీకు కనిపిస్తూనే ఉంటాను మీ సత్యశ్రీగా. నాకు మిమ్మల్ని చూసినప్పుడు ఎప్పుడు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఏంటి? చమ్మక్ చంద్ర గారి స్క్రిప్ట్లలో చాలా కనిపిస్తూ ఉంటుంది. అవును. అంటే అప్పుడు మీ మధ్య ఎలా ఉండేది? అంటే మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ గానీ ఎలాంటిది ఉండేది? ఎస్, ఆల్వేస్ ఆయన నా గురువు లెక్క చమ్మక్ చంద్ర గారు. ఆయన సపోర్ట్ లేనిదే ఇప్పుడు ఈ పేరు అనేది నాకు వచ్చేది కాదు. మల్లెమాల అండ్ ఆ టీమ్ సపోర్ట్ ఉండడం బట్టే నేను ఇప్పుడు ఒక జబర్దస్త్ సత్యశ్రీ అనే పేరు అనేది నేను తెచ్చుకోగలిగా. సో మా గురువు గారికి ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నా చంద్ర గారికి. బికాజ్ ఆ టైంలో మాకు రేపు షూట్ అనగా ఈరోజు మార్నింగ్ 9 to 9 వరకు ప్రాక్టీస్ ఉండేది. 2 skits అనమాట. డేలో 2 skits చేసేవాళ్ళం, 2 episodes. సో అంత కష్టపడ్డాం కాబట్టే అవుట్పుట్ అనేది అంత బాగా వచ్చింది. ఈ టీంలో ఎవ్రీ వన్ ఆయన సపోర్ట్ బాగా చేస్తారు కాబట్టే అవుట్పుట్ బాగా వచ్చింది, అంతే. ఎస్, కొన్ని అంటే కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి కాబట్టి నేను చెప్పకూడదు. సో అప్కమింగ్ పెద్ద ప్రాజెక్ట్స్ నేను చేస్తున్నాను. మీకు బిగ్ స్క్రీన్ లో కూడా చాలా మంచి క్యారెక్టర్స్ తో మీ ముందుకు వస్తా. మీరు ఎంత బిగ్ స్క్రీన్ పై ఎంత పెద్ద స్టార్ అయినా కూడా స్మాల్ స్క్రీన్ మాత్రం వదలకండి. మేము చాలా మిస్ అవుతున్నాం. తప్పకుండా అది వదలను. ఎందుకంటే ఎక్కడికైనా మనకి బిగ్ స్క్రీన్ లో చూసుకోవాలి మనల్ని అనేది ఒక కోరిక అనేది ఉంటుంది. సో అలా అని చెప్పి టీవీని మాత్రం వదలను. బికాస్ నా టీవీ అనేది నా పుట్టినిల్లు. అక్కడే నేను పేరు తెచ్చుకున్నాను కాబట్టి ఎంత ఎత్తెదిగినా నా టీవీయే అంతే. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.